సమవయస్కుల ఒత్తిడిని ఎదుర్కోవడం. సమవయస్కుల ఒత్తిడి అదే విధంగా కొనసాగితే దాన్ని ఎదుర్కోవడం కష్టంగా అనిపిస్తే మీరు నమ్మే వ్యక్తులతో చర్చించండి. ఏంటది? సమవయస్కుల ఒత్తిడి అదే విధంగా కొనసాగితే దాన్ని ఎదుర్కోవడం కష్టంగా అనిపిస్తే మీరు నమ్మే వ్యక్తులతో చర్చించండి. మీరు పొరపాటు చేసి ఉంటే అపరాధన భావంతో కృంగిపోకండి. తల్లిదండ్రులతో లేదా ఉపాధ్యాయులతో లేదా కౌన్సిలర్తో మాట్లాడడం వల్ల మీకు స్వాంతన లభిస్తుంది. మరోసారి సహపాఠీల ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తే మానసికంగా సంసిద్ధులై ఉంటారు. సమవయస్కుల ఒత్తిడి అన్నిసార్లు చెడ్డగా ఉండదు. మంచి విలువలు కలిగి ఉన్న సమవయస్కులు ఇతరులచే మంచి పనులు చేయించడానికి ఒత్తిడిని కలిగిస్తారు. అంతే కదా. మన సమవయస్కులు కొన్నిసార్లు మంచి విలువలు కలిగిన వాటిని కూడా ప్రోత్సహిస్తారు. పనులు చేయడానికి